ఈ రోజు సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నా. ఎగ్ బిర్యానీ తినక చాలా రోజులు అయిపోయింది. ఫ్రిడ్జ్ లో చూస్తే 5 గుడ్లు ఉన్నాయి. సో అందుకనే ఆ 5 గుడ్లతోనే ఎగ్ బిర్యానీ అయితే చేసేస్తున్నా. యాక్చువల్లీ కర్రీ వండుదామని ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగాను. కానీ ఎందుకనో సడన్ గా ఇక ఎగ్ బిర్యానీ తినాలనిపించి ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయలతోనే ఎక్కువ హడావుడి పడకుండా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఇలా ఎగ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసి ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి ఎగ్స్ అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నా. ఇక అదే కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసేసి బిర్యానీ స్పైసెస్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసేసి మనం చేసేది దమ్ బిర్యానీ కాబట్టి అల్లం పేస్ట్ ఫ్రై అయ్యే లోపల ఇక ఒక పక్క రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆ రైస్ లోకి కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసేసి అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేసేసి రైస్ 70% కుక్ అయ్యేంత వరకు ఉంచి ఇలాగా అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. దానిలోకి టమాటాలు, అలాగే కొంచెం పెరుగు, ఇంకా పసుపు, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా కసూరి మేతి, అలాగే కొంచెం లెమన్ కూడా పిండేసేసి గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసి దమ్ అయితే పెట్టేసాను అనమాట. ఎగ్ బిర్యానీ అయితే అదిరిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బై.